ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఒక అసాధారణమైన మార్పు గురించి. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో ఈ రాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది. ఇప్పటి వరకు చూసిన కష్టాలు, కన్నీళ్ళు, పోరాటాలన్నీ ఒకవైపు అయితే ముందున్న రోజులు పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ మార్పు మీకు మీరే నమ్మలేంత బలంగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ 3 రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది. అలాగే మిమ్మల్ని నరఘోష నుండి మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశి వారి జీవితం అంటే పోరాటమే అన్నట్టుగా గడిపారు. ప్రతిరోజు ఒక పరీక్షల, ప్రతి ఉదయం ఒక కొత్త భయంతోనే మొదలైంది. ఏ పని మొదలుపెట్టినా చివరి వరకు నిలబడుతుందా లేదా అనే అనుమానం మనసులో ఉండేది. ఆయన మీరు ప్రయత్నించడం మానలేదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మీరు వెనక్కి తగ్గలేదు. ఈ రాశి వారు బయట చాలా సాధారణంగా కనిపిస్తారు. ఎక్కువ మాటలు చెప్పరు. ఎక్కువగా తమ బాధలు ఎవరికీ తెలియనివ్వరు. కానీ లోపల మాత్రం సముద్రం లాంటి భావోద్వేగాలు ఉంటాయి. నవ్వుతూ మాట్లాడిన లోపల ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఈ ద్వంద్వ జీవితం మీకు కొత్త కాదు. చాలామంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారు. మీ మౌనాన్ని మీ బలహీనతను భావించారు. మీరు ఎక్కువగా స్పందించకపోవడాన్ని మీ ఆసక్తిగా అనుకున్నారు. కానీ నిజానికి మీరు మాటలతో కాదు, పనులతో సమాధానం చెప్పే వ్యక్తులు. సమయం వచ్చినప్పుడు మాత్రమే మీ శక్తిని మీరు బయట పెడతారు. అప్పటి వరకు ఓర్పుగా ఎదురు చూస్తారు. ఈ 3 రోజులలో ఈ రాశి వారికి 3 పెద్ద శుభవార్తలు వినిపించబోతున్నాయి. ఆ వార్తలు మీ జీవితాన్ని ఒక్కసారి 3 దిశల్లోనే మార్చేస్తాయి. ఒకటి మీ ఆర్థిక స్థితిని సంబంధించింది, మరొకటి మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, ఇంకొకటి మీ గౌరవం మరియు గుర్తింపుకు సంబంధించింది. ఇవన్నీ కలిపి మీ జీవితం ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన అన్యాయాలు, అవమానాలు, మోసాలన్నీ కూడా వృధా కాలేదని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అవన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలే. ఆ పరీక్షలు లేకపోయి ఉంటే ఈరోజు మీరు ఈ స్థాయిలో నిలబడేవారు కాదు. దేవుడు మిమ్మల్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఈ రాశి అనేది మీకు చాలా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. కాబట్టి మీకు ఆ దైవానుగ్రహం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకోండి. మీరు చాలా అద్భుతంగా ముందుకెళ్తారు. ఇతరులు కూలిపోయే పరిస్థితుల్లో కూడా మీరు నిలబడగలుగుతారు. మీరు సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణం ఉంటుంది. సమస్య ఎంత పెద్దదైనా దానికి ఒక దారి తప్పకుండా ఉంటుందనే నమ్మకం మీలో ఉంటుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే ఎంత కష్టం వచ్చినా మీరు పూర్తిగా కుమిలిపోరు. లోపల ఎక్కలోకల ఆశ మీకు నడిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారి జీవితంలో సంబంధాలు చాలా సున్నితమైన విషయం. మీరు ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అర్ధాంతరంగా అనుమానం పెట్టుకోరు. అదే మీకు ఎక్కువగా నష్టం చేసింది. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో చాలా ఉన్నాయి. ఆ దెబ్బలు ఇప్పుడు మీ మనసులోనే మచ్చగా ఉన్నాయి. మీరు డబ్బు కన్నా మానవ సంబంధాలకు ఎక్కువగా విలువ ఇస్తారు. మీకు మాటలు ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. కానీ ఈ ప్రపంచం అలా ఉండదు. మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి అవసరం తీరగానే మిమ్మల్ని పక్కకు నెట్టేసిన వాళ్ళు మీరు చూశారు. కుటుంబ బాధ్యతలు మీ మీద చిన్న వయసులోనే వచ్చాయి. మీ వయసు పిల్లలు సంతోషంగా తిరుగుతున్నప్పుడు మీరు మాత్రం బాధ్యతల భారంతో ఆలోచనలో మునిగిపోయారు. మీ కోరికలు, మీ కలలు అన్నీ కుటుంబం కోసం పక్కన పెట్టారు. అయినా ఎవరు మీ త్యాగాలను పెద్దగా గుర్తించలేదు. రాత్రి ఒంటరిగా కూర్చొని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు మీ జీవితంలో ఉన్నాయి. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించాలనిపించింది. నేను తప్పు చేశానా? నేను ఇంత కష్టపడితే నాకు ఇదేనా ఫలితం అనే ప్రశ్నలు మీ గుండెల్లోనే తిరిగాయి. అయినా మీరు దేవుడిపైన నమ్మకం వదలలేదు. మీ జీవితం ఒక యుద్ధ రంగంలా మారిపోయినా మీరు యోధుడిలా నిలబడ్డారు. ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ లేచి నిలబడ్డ ధైర్యం మీకు తెలుసు. మీ కన్నీళ్ళు ఎవరికీ కనిపించలేదు. మీ పోరాటం ఎవరికీ అర్థం కాలేదు. కానీ దేవుడు మాత్రం అన్నీ చూశాడు. ఇప్పుడు కాలం మారుతుంది. మీకు అనుకూలంగా గాలి వీచడం మొదలైంది. మీరు ఇన్నాళ్ళు ఎదురు చూసిన సమయం దగ్గర పడుతుంది.
ఈ 3 రోజులలో మీరు చూసే మార్పులు మీరే ఆశ్చర్యపోయేలా ఉంటాయి. మీ మీద మీకు గర్వం కలుగుతుంది. ఇది మీ జీవితంలో ఒక మలుపు మాత్రమే కాదు, ఒక పునర్జన్మ లాంటిది. పాత బాధలు, పాత గాయాలన్నీ నెమ్మదిగా మాయమవుతాయి. కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ అవకాశాలను మీరు ఎలా ఉపయోగించుకుంటారో అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే, వారు బయటకు కనిపించే ఒక వ్యక్తి ఎవరు, లోపల ఉన్న వ్యక్తి ఎవరు. మీ లోతు వాళ్ళకి అర్థం కాదు. మీ నవ్వుతూ మాట్లాడిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు ఒకేసారి నడుస్తుంటాయి. మీ మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. గతం, వర్తమానం, భవిష్యత్ అన్నీ ఒకేసారి మీ ఆలోచనలో తిరుగుతుంటాయి. మీరు ఈ రాశివారు సహజంగానే బలంగా ఉంటారు. చిన్న వయసులోనే నాపై ఎవరు ఆధారపడుతున్నారనే భావన మీలో బలంగా ఏర్పడుతుంది. అందుకే మీరు తొందరగా పెద్దవారిలా ఆలోచించడం మొదలు పెడతారు. ఆటపాటల కంటే అవసరాలు, సమస్యలు, పరిష్కారాల మీద మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం ఉంటుంది. మీరు ఎవరి ముందు తల ఉంచడం ఇష్టపడరు. అవసరమైతే త్యాగం చేస్తారు కానీ భిక్ష అడగరు. ఈ స్వభావం వల్లనే జీవితంలో మీరు చాలాసార్లు ఒంటరిగా మిగిలిపోయారు. అయినా మీ ఆత్మవిశ్వాసం మాత్రం ఎవరిని పూర్తిగా కూర్చోలేకపోయారు. మీకు ఈ రాశి వారికి చాలా లోతైన ఆలోచన శైలులు. మీరు సాధారణ విషయాలకే లోతైన అర్థాలు వెతుకుతారు. అందుకే చాలామంది మిమ్మల్ని ఎక్కువగా ఆలోచిస్తారు అంటారు. కానీ అదే మీ బలం కూడా. మీరు ముందే పరిణామాలను ఊహిస్తారు కాబట్టి పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. మీకు ఈ చాలా మౌనంగా ఉంటారు. మీరు మీ భయాన్ని, మీ కన్నీళ్లను ఎవరికి చూపించరు. బయట ప్రపంచానికి మీరు బలమైన వాళ్ళ కనిపిస్తారు. కానీ లోపల మాత్రం మీ మనసు ఎన్నోసార్లు మనసు విరిగిపోయింది. అయినా మీ బలహీనతను ఎవరి ముందు బయట పెట్టలేదు. మీకు ఈ ఈ చాలా భావోద్వేగాల్లో గురి అవుతారు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ద్వేషిస్తే కూడా పూర్తిగా దూరంగా ఉంటారు. మధ్యలో ఉండడం మీకు చేత కాదు. ఈ కారణంగానే మీరు జీవితంలో తీవ్రమైన అనుభవాలు ఎదుర్కొన్నారు. ఎక్కువ ప్రేమ, ఎక్కువ బాధ రెండు మీ జీవితంలో సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారి సహజ గుణంలోనే ముఖ్యమైనది తెలివితేటలు. మీరు పుస్తక జ్ఞానంతోనే జీవిత అనుభవాల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. ఒకసారి అనుభవించిన బాధలు మీరు మళ్ళీ అనుభవించరు. ఆ అనుభవమే మీకు గురువు అవుతుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా మీరు చాలా పెద్దగా ఆలోచిస్తారు. ధైర్యం మీరు సహజంగా ఉంటుంది. గొప్పగా కనిపించకపోవచ్చు, కానీ సంక్షోభం వచ్చినప్పుడు మాత్రం మీలోని అసలైన శక్తి బయటపడుతుంది. అందరూ భయపడుతున్న సమయంలోనే మీరు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఇది దాటిపోతుందని మీ మనసుకు మీరు చెప్పుకుంటారు. అదే మీ అసలైన ధైర్యం. కష్టపడే తత్వం మీ రాశి వారి రక్తంలోనే ఉంటుంది. మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా మీరు ఆగరు. కొంతమంది మధ్యలో వదిలేస్తే మీరు మాత్రం చివరి వరకు ప్రయత్నం చేస్తారు. అందుకే మీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా మీ పునాది మాత్రం చాలా బలంగా ఉంటుంది. మీ జీవితంలో కన్నీళ్ళు ఒక భాగంగా మారిపోయాయి. పాత వస్తే ఏడవడం కూడా మీకు పూర్తిగా రాదు. కన్నీళ్ళను లోపల్లో మిగిల్స్తారు. అదే మీ ఆరోగ్యాన్ని, మీ మనసును కొన్నిసార్లు అలసిపోయేలా చేస్తుంది. అయినా మీరు మీ బాధతో ఎవరికీ కూడా భారంగా ఉండకూడదని బాధతో మౌనంగా భావిస్తారు. ఈ రాశివారి జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు చాలా లోతుగా గుచ్చుకుంటాయి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. మీరు మోసం చేయరు, అబద్ధం చెప్పరు. అలాంటి మీరు మోసపోయినప్పుడు అది మీ మనసును చాలా తీవ్రంగా గాయపరుస్తుంది. అయినా మీరు ప్రతీకారం గురించి ఎక్కువగా ఆలోచించరు. కుతంత్రాలు, అడ్డంకులు మీ జీవితానికి కొత్త కాదు. మీరు ఎదుగుతున్న ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్లకు కట్టెలు వేసే ప్రయత్నం చేస్తారు. కొందరు నవ్వుతో వెనక నుంచి గోతులు తవ్వారు. కొందరు మీ మీద నిందలు వేశారు. కానీ మీరు మాత్రం మీ మార్గాన్ని వదలలేరు. నెమ్మదిగా ముందుకు సాగారు. గత కొన్నేళ్లుగా మీరు ఎల్నాటి శని ప్రభావం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ కాలం మీకు ఒక ప్రశాంతమైన ప్రయాణం కాదని మీకే బాగా తెలుసు. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ఒక సమస్య నుంచి బయటపడితే ఇంకొక సమస్య ఎదురైంది. విశ్రాంతి అనే మాట మీ జీవితంలో కనిపించలేదు. ఏలినాటి శని ప్రభావంలో ఈ రాశివారు మానసికంగా చాలా ఒత్తిడి గురించారు. చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించారు. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలను మీ మనసును వేధించాయి. అయినా మీరు బాధ్యతల నుంచి పారిపోలేదు. మీ మీద పడిన భారాలు మౌనంగా మోశారు. ఈ కాలంలో మీరు ఎన్నోసార్లు ఒంటరిగా అనుభవించారు. మీ చుట్టూ మనుషులున్నా మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎవరు లేరనిపించింది. మీ మాటలు వినేవాళ్ళున్నా మీ మనసును అర్థం చేసుకునే వాళ్ళు లేరనిపించింది. ఈ ఒంటరితనం మిమ్మల్ని లోపల నుంచి చాలా బాధించింది.
మీరు నమ్మిన వాళ్ళ మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు మీ జీవితంలో తక్కువ కాదు. ప్రాణ స్నేహితులుగా భావించేవాళ్ళు మీ బలహీనతలను మీకే వ్యతిరేకంగా వాడుకున్నారు. ఆ క్షణాల్లో మీ గుండె వేయి ముక్కలై ఉంటుంది. అయినా మీరు ఆ బాధను బయట పెట్టలేరు. డబ్బు కంటే మానవ సంబంధాలకు మీరు ఇచ్చే విలువ మీ జీవితాన్ని క్లిష్టంగా చేసింది. మీరు నమ్మకాన్ని కూడా పునాది పెట్టి బంధాలు పెట్టుకుంటారు. కానీ ఆ పునాది ఒక్కసారిగా కూలిపోయినప్పుడు మీరు పూర్తిగా కుబేలవుతారు. ఆ గాయం మీ మనసులో చాలా కాలం ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా మీరు ఎన్నో అపార్థాలు ఎదుర్కొన్నారు. మీరు చేసిన త్యాగాలు చాలామందికి అర్థం కాలేదు. మీ నిశ్శబ్దాన్ని మీ నిర్లక్ష్యంగా భావించారు. మీ బాధ్యతలను మీ బలహీనగా చూశారు. అయినా మీరు కుటుంబాన్ని వదలలేరు. మీ ప్రేమ మౌనంగా ఉంటుంది. మాటల్లో కాకుండా పనుల్లో కనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు మీ ప్రేమను కూడా ఇతరులు గుర్తించలేకపోయారు. అయినా మీరు ప్రేమించడాన్ని ఆపలేరు. మీ మనసు ఎంత బలపడినా కఠినంగా భారపడలేదు. అదే మీ గొప్పతనం. ఈ రాశి వారి జీవితంలో ఒకటి స్పష్టంగా కనబడుతుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంతమంది ఎదురు నిలిచినా చివరికి మీరు పూర్తిగా మిగిలిపోరు. కొన్నిసార్లు మీకే అర్థం కాదు, ఇంత జరిగినా నేను ఎలా నిలబడ్డాను అని. మీ శక్తి కాదు, మీ వెనక ఉన్న దైవశక్తి. ఈ రాశి వారిని కాపాడే శక్తి సాధారణమైనది కాదు. ఈ రాశి వారి వెంట ఎప్పుడు ఒక అదృశ్య రక్షణ ఉంటుంది. అదే సాక్షాత్తు పరమేశ్వరుడి అనుగ్రహం. మీరు శివుడి అంశతో పుట్టినవారు. అందుకే మీ జీవితంలో కష్టాలు ఎక్కువగా వచ్చినా అవి మిమ్మల్ని నాశనం చేయలేదు. అవి మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికే వస్తాయి. మీ జీవితంలో శత్రువులు ఎక్కువగా ఉన్నారు. అది మీ తప్పు కాదు, మీ నిజాయితీ. మీ నిశ్శబ్దం, మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువగా శత్రువులయ్యారు. వారు బయటకు స్నేహంగా కనిపించి లోపల మాత్రం మిమ్మల్ని కిందకి లాగాలని ప్రయత్నం చేశారు. అయినా వారు తమ ఉద్దేశంలో పూర్తిగా విజయం సాధించలేకపోయారు. ఎన్ని కుట్రలు జరిగినా చివరికి నష్టం వాళ్ళకే జరిగింది. మీకు కష్టపడ్డారు, ఏడ్చారు, బాధపడ్డారు. కానీ మీ మార్గం నుంచి తప్పలేదు. అదే పరమేశ్వరుడి రక్షణ. మీ మీద ఎన్ని చెడు మాటలు వచ్చినా చివరికి నిజం బయటపడేలా జరిగింది. మీ పేరు పూర్తిగా మసకబారకుండా దేవుడు కాపాడాడు. ఈ రాశివారు శివుడిని నమ్మితే శివుడు వారిని వదలడు. మీరు అడగకపోయినా మీ అవసరం దేవుడికి తెలుసు. మీ బాధ దేవుడికి తెలుసు. మీరు రాత్రి ఒంటరిగా కన్నీళ్ళు పెట్టుకున్న క్షణాలు కూడా ఆ పరమేశ్వరుడికి తెలుసు. అందుకే ఆలస్యమైన న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎదుర్కొన్నప్పుడల్లా అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. మీకు వచ్చిన కష్టాలు మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయడానికి. మీరు రాబోయే రోజుల్లో పొందబోయే స్థాయి సాధారణం కాదు. అందుకే ఈ స్థాయి బాధను మీరు భరించవలసి వచ్చింది. ఈ 3 రోజులలో ఈ రాశి వారిని శివుడి అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజులలో మీ జీవితంలో ఆధ్యాత్మికంగా కూడా మార్పు కనిపిస్తుంది. మీ మనసు కొంచెం తేలిక పడుతుంది. ఎప్పటి నుంచో ఉన్న ఆందోళన నెమ్మదిగా తగ్గిపోతుంది. ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత మీలో వస్తుంది. ఈ సమయంలో మీరు శివాలయ దర్శనం చేయగలిగితే చాలా మంచిది. దేవుడిని ఏం అడగాలో కూడా తెలియకపోయినా సరే కేవలం శివుడి ముందు నిలబడి మీ మనసు చెప్పుకోండి. మాటలు రావద్దు, కన్నీళ్ళు వస్తే రానివ్వండి. ఆ కన్నీళ్ళే మీ ప్రార్థనగా మారుతాయి. శివుడు మాటల కంటే మనసును చూస్తాడు. ఓం నమ శివాయ మంత్ర జపం ఈ రాశి వారికి అత్యంత శక్తివంతమైనది. రోజుకు కనీసం 11 సార్లు అయినా సరే ఈ మంత్రాన్ని జపించండి. మీ ఇంట్లో కానీ మీ మనసులో కానీ ఒక శివలింగాన్ని ఊహించుకొని జపం చేస్తే మీలోని నెగిటివ్ శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఆలోచనలు స్పష్టంగా వస్తుంది. సంతానం లేదా వివాహానికి సంబంధించి బాధపడుతున్న ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన పరిహారం ఉంది. వరుసగా 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం చాలా శుభప్రదం. ఆ దీపం పెట్టేటప్పుడు మీ కోరికను గట్టిగా అడగాల్సిన అవసరం లేదు. నా జీవితానికి మంచిదైనది ఇవ్వు అని మనసులో అనుకుంటే సరిపోతుంది. మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఆవులకి, కుక్కలకి, పక్షులకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. మీకు తెలియని విధంగా శత్రువుల బలం తగ్గుతుంది. మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీ మీద నరదిష్టి, అసూయ ప్రభావం ఎక్కువగా పడుతుంది. కారణం మీరు చెడు చేయరు, కానీ మంచి చేసిన అది అందరికీ నచ్చదు. అందుకే దేవుడు మీకు ఆధ్యాత్మిక రక్షణ కూడా ఇచ్చాడు. మీరు దేవుని నమ్మిన రోజు నుంచి మీ మీద పడే చెడు దృష్టి కానీ దానికి తగ్గిపోతుంది. రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఉన్న శత్రువులు ఒక్కొక్కరిగా దూరం అవుతారు. కొందరు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ స్నేహం చేయాలని ప్రయత్నం చేస్తారు. అప్పటికి మీరు మానసికంగా చాలా ఎదిగి ఉంటారు. ఎవరు మీ జీవితంలో ఉండాలో, ఎవరు ఉండకూడదో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. మీకు దూరమైన అవకాశాలు తిరిగి మీ దగ్గరికి వస్తాయి.
ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళే ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. మీరు కోరుకోకపోయిన గౌరవం, గుర్తింపు మీ వైపు వస్తాయి. ఇది మీ కర్మఫలం, ఇది మీ సహనానికి వచ్చే ప్రతిఫలం. ఈ కాలంలోనే మీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒంటరిగా లేరు. మీరు ఎంత మౌనంగా ఉన్నా మీ వెంట పరమేశ్వరుడి చెయ్యి ఉంది. మీ కన్నీళ్లకు విలువ ఉంది, మీ కష్టానికి అర్థం ఉంది. మీ ప్రయాణం వృధా కాలేదు. ఈ రాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన గ్రహస్థితి పనిచేస్తుంది. మీ వ్యయ స్థానంలోనే ఒకేసారి 4 గ్రహాలు కలిసి ఉండటం సాధారణమైన విషయం కాదు. మీకు ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఒకే చోట మీ జీవితంలో బయటికి కనిపించిన పెద్ద మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు మొదట అర్థం కాకపోయినా కొంతకాలం తర్వాత వీటి ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. వ్యయస్థానం అంటే కేవలం ఖర్చులు మాత్రం కాదు. అవి మీ లోపల మనస్సు, మీ ఒంటరితనం, మీ అంతర్గత పోరాటాలు, మీ ఆధ్యాత్మిక ప్రయాణాలు సంబంధించిన స్థానం కూడా. ఈ చతుర్గ్రహ కూటమి వల్ల మీరు గతంతో కనెక్ట్ అవుతున్నారు. పాత జ్ఞాపకాలు, పాత గాయాలు, పాత మనుషులు మళ్ళీ మీ ఆలోచనలోకి వస్తున్నారు. రవి ఈ స్థానంలో ఉండడం వల్ల మీ అహంకారం తగ్గింది. ఒకప్పుడు మీరు నేను ఒక్కడినే అనే భావనతో నిలబడిన ఇప్పుడు మీ పరిమితులు మీకు అర్థమవుతున్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మజ్ఞానం. మీరికపై అందరితో కాకుండా అవగాహనతో నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తున్నారు. మీకు మీ ఆలోచనలు ఎక్కువైపోయాయి. చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడడం, మాటల్ని లోపల దాచుకోవడం ఈ కాలంలో ఎక్కువైపోయింది. కానీ ఇది మీకు శుద్ధి ప్రక్రియ. ఇది గందరగోళాన్ని బయటకు తోసేయడానికి ఈ ఆలోచనలు అవసరమయ్యాయి. మీకు ఈ స్థానంలో ఉండడాన్ని మీలో ఆగ్రహం లోపలే కూరుకుపోయింది. బయటకు మీరు సొంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నోసార్లు కోపం ఉప్పొంగింది. అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలనిపించిన పరిస్థితుల వల్ల మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఈ మౌనం మిమ్మల్ని అలసిపోయేలా చేసింది. మీకు మీ ప్రేమ, సంబంధాలు, ఆనందం అన్నీ కూడా కొంత దూరం అనిపించాయి. మీరు ప్రేమించిన వారితో కూడా ఒక మానసిక దూరం ఏర్పడింది. మీరు ఒంటరిగా నిలబడి ఉన్న మీ చుట్టూ వాళ్ళున్న లోపల మాత్రం ఖాళీగా అనిపించింది. ఈ ఖాళీ మిమ్మల్ని లోపలికి చూసుకునేలా చేసింది. మీ మూడు గ్రహాలు కలిపి వెనక్కి తిప్పాయి. బయట ప్రపంచం కంటే మీ అంతర్గత ప్రపంచమే ఎక్కువగా కనిపించింది. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి. మీలోని అప్రయోజనమైన భావాలు, అనవసరమైన బంధాలు, అవసరం లేని భయాలను తొలగించడానికి ఈ కాలం వచ్చింది. ఆర్థికంగా చూస్తే ఈ కాలంలోనే ఖర్చులు పెరిగినట్టు అనిపిస్తుంది. డబ్బు చేతిలో నిలబడడం కష్టమైంది. అవసరం లేనివైన ఖర్చులు వచ్చాయి. కానీ ఈ ఖర్చులన్నీ వృధా కావు. ఇవన్నీ మీ భవిష్యత్తుకు పునాది వేసే ఖర్చులే. తర్వాత కాలంలో ఇది మీకు లాభంగా మారతాయి. కొంతమందికి ఈ రాశి వారికి ఈ కాలంలో విదేశీ యోగాలు కూడా కనిపిస్తాయి. అది ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, లేదా మనసుకు శాంతి కోసం ఒక దూర ప్రయాణం కావచ్చు. ఈ ప్రయాణాలు మీ ఆలోచనలు పూర్తిగా మార్చేస్తాయి. మీరు చూసే ప్రపంచం మీకు కొత్తగా అనిపిస్తుంది. ఈ చతుర్గ్రహ కూటం వల్ల నిద్ర సమస్యలు కూడా మీకు పెరిగాయి. రాత్రి పడుకున్నాక ఆలోచనలు ఆగవు. పాత మాటలు, పాత సంఘటనలు పదే పదే గుర్తుకొస్తుంటాయి. ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియ. మీ మనసులో దాగి ఉన్న బాధ బయటికి రావడానికి ఇదే మార్గం. కొంతమంది ఈ రాశి వారికి ఈ కాలంలోనే ఆధ్యాత్మిక మానసికత పెరుగుతుంది. దేవుడి గురించి, జీవితం గురించి, ధర్మం గురించి ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఒకప్పుడు పట్టించుకోలేని విషయాలు ఇప్పుడు చాలా లోతుగా అనిపిస్తాయి. ఇది మీ ఆత్మ ఎదుగుదలకి సంకేతం. ఈ కాలంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన నిజానికి మీరు మార్పు దశలో ఉన్నారు. పాతది పూర్తిగా విడిచిపెట్టేసి కొత్త దానికి స్థలం కల్పిస్తున్న దశ ఇది. ఈ దశలో బాధ, గందరగోళం సహజం. మీకు ఇంతవరకు సహకరించని వాళ్ళు దూరం అవుతున్నారు. అవసరం లేని సంబంధాలు తెగిపోతున్నాయి. ఇది నష్టంగా అనిపించినా ఇది మీకు మంచే. ఎందుకంటే మీ జీవితంలో ఇకపై నిజంగా అవసరమైన వాళ్ళ స్థానం ఉంటుంది. ఈ చతుర్గ్రహ కూటం ప్రభావం తాత్కాలికమే. ఇది మీ జీవితంలో శాశ్వతమైన మార్పుకు బీజం వేస్తుంది. మీరు ఇకపై పాతలా ఉండరు. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు కానీ అర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్వేగాలు కాకుండా అవగాహనతో ముందుకు సాగుతారు. మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ కాలం మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, మిమ్మల్ని లోపల నుంచి శుభ్రం చేయడానికి వచ్చింది. మీరు ఇప్పుడు ఎంత మౌనంగా ఉన్నా మీలోని ఒక కొత్త శక్తి రూపుదిద్దుకుంటుంది. ఆ శక్తి త్వరలోనే బయటకు వస్తుంది. ఈ రాశి వారికి ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫిబ్రవరి 1 కుటుంబ విషయానికి వస్తే, ఈరోజు కుటుంబ వాతావరణం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళతో
కొద్దిసేపు మాట్లాడే అవకాశం వస్తుంది. గత కొన్ని రోజులుగా చిన్న చిన్న అపార్థాలు ఇప్పుడు సర్దుకుంటాయి. పెద్దవాళ్ళ మాటలకు విలువ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో ఎవరికైనా అవసరమైన సహాయం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయంలోనే ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చేతిలో ఉన్న డబ్బును ఎలా ఉపయోగించాలో ముందు ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్పుల విషయానికి వస్తే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. చిన్న మొత్తంలోనైనా పొదుపు చేయాలనే ఆలోచన మొదలవుతుంది. ఇక ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు కొత్త ఒత్తిడి ఉండొచ్చు. పని ఎక్కువగా ఉన్న పూర్తి చేయగల సామర్థ్యం మీలో ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలు కంట్రోల్లో ఉంచుకోవాలి. సహోద్యోగుల సహకారం ఆశించినంతగా లేకపోయినా మీ పనిని మీరే చేసుకుంటారు. ఓర్పుతో ఉండి చివరికి సంతృప్తి ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయంలో పెద్దగా ఇబ్బందులు కనిపించవు. అయితే అలసట, నిద్రలేమి లాంటి సమస్యలు ఉండొచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తే మానసికంగా హాయిగా ఉంటుంది. తిండి విషయంలో క్రమం తప్పకుండా ఉండాలి. నీళ్ళు ఎక్కువగా తాగడం మంచిది. ఇక విద్యార్థులకు చదువుపైన ఫోకస్ పెట్టాలని మధ్యలో డిస్టర్బెన్స్ రావచ్చు. అయినా పట్టుదలగా కూర్చుంటే మంచి ఫలితం వస్తుంది. గురువుల మాటలకు విలువ ఇస్తే లాభం ఉంటుంది. పరీక్షల గురించి అనవసరమైన భయం వదిలేయాలి. ఈరోజు నేర్చుకున్నది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇక వ్యాపారంలో నెమ్మదిగా లాభాలు కనిపిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించాలి. పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. డబ్బు లావాదేవీల్లో స్పష్టత ఉండాలి. చిన్న మార్పులు పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. ఇక వివాహితులకి దాంపత్య జీవితంలోనే ఈరోజు సమతుల్యత అవసరం. జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చిన్న విషయాలకి పెద్ద గొడవలు పెట్టుకోకపోవడం మంచిది. కలిసి గడిపే సమయం కొంచెం పెంచుకుంటే బంధం బలపడుతుంది. ఓపికగా మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. ఇక ఫిబ్రవరి 2వ తేదీన ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈరోజు కుటుంబంలో కొంత భావోద్వేగ వాతావరణం ఉంటుంది. ఎవరో ఒకరి మాటలు మీ మనసుకు తాకవచ్చు. వెంటనే రియాక్ట్ కాకుండా కాస్త సమయం తీసుకోవాలి. ఇంట్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలు వినడం మంచిది. సాయంత్రం సమయానికి వాతావరణం మెరుగుపడుతుంది. ఇక ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు ఖర్చులు పెరిగిన మరోవైపు చిన్న ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గతంలో చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు లాభం కనిపించవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపడకపోవడం మంచిది. డబ్బు విలువ అర్థం చేసుకునే రోజు ఇది. ఇక ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట కాస్త భారంగా అనిపించిన మీరు వాటిని హ్యాండిల్ చేయగలరు. మీ పనితీరును గమనించే వాళ్ళు ఉంటారు. చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్త అవసరం. ఈరోజు చేసిన కృషి భవిష్యత్తులో గుర్తింపు తెస్తుంది. ఇక శరీర ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్నపాటి వ్యాయామం లేదా వాకింగ్ కోసం ఉపశమనం ఇస్తుంది. తిండి విషయంలో నాణ్యత దృష్టి పెట్టాలి. రాత్రి సరైన నిద్ర చాలా ముఖ్యం. ఇక విద్యార్థులకి ఈరోజు ఆలోచనలు ఎక్కువగా జరుగుతాయి. చదవాలనుకున్న మనసు ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అయినా ఒక్కసారి కూర్చుంటే బాగా అర్థమవుతుంది. స్నేహితులతో పోల్చుకోవడం మానేయాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోవాలి. ఇక వ్యాపారంలోని ఈరోజు నిర్ణయాత్మకమైన రోజు కావచ్చు. ఒక ముఖ్యమైన డీల్ లేదా చర్చ జరిగే అవకాశం ఉంది. మాటలు స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. తొందరపడి ఒప్పందాలు చేయకండి. లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా వస్తుంది. ఇక దాంపత్యంలోని ఈరోజు మాట్లాడుకునే తీరే చాలా ముఖ్యం. చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే శాంతంగా మాట్లాడడం మంచిది. జీవిత భాగస్వామి సహకారం అవసరమైన రోజు ఇది. పరస్పర గౌరవం బంధాన్ని బలంగా ఉంచుతుంది. ఇక ఫిబ్రవరి 3వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు కుటుంబంలోని సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. కలిసి సమయం గడపడానికి అవకాశం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. పెద్దవాళ్ళ ఆశీస్సులు పొందుతారు. కుటుంబంతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇక ఆర్థిక స్థితి, డబ్బు విషయాలలోనే ఈరోజు కొంత ఊరట ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం కనిపిస్తుంది. చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది. కొత్త ఖర్చులు పెట్టే ముందు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా నమ్మకం పెరుగుతుంది. ఇక ఉద్యోగంలోనే ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. పని మీద ఆసక్తి మీకు పనికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి మంచి మాటలు వినే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది. ఇక ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. మానసికంగా కూడా రిలీఫ్ ఫీల్ అవుతారు. మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. చిన్న మార్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విద్యార్థులకు ఈరోజు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చదువులో ముందడుగు వేస్తారు. అర్థం కాని విషయాల్లో ఇప్పుడు క్లియర్ అవుతాయి. గురువుల సహాయం లభిస్తుంది. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఇక వ్యాపారంలో లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుంది.
కొత్త ఆలోచనలు అమలు చేయాలనిపిస్తుంది. నెట్వర్క్ పెరుగుతుంది. ఓర్పుతో చేసిన పని ఫలిస్తుంది. దాంపత్య జీవితంలోనే ఈరోజు సంతోషం ఉంటుంది. కలిసి ఆనందంగా గడిపే అవకాశం వస్తుంది. పరస్పర అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. చిన్న సర్ప్రైజ్ లేదా మంచి మాట బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కుటుంబ జీవితం హాయిగా సాగుతుంది. ఈ రాశి వారి జీవితంలోనే ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ పైన నరదృష్టి చాలా త్వరగా పడుతుంది. కారణం మీరు చేసే మంచి, మీ ఎదుగుదల, మీ మౌన విజయం. మీరు పెద్దగా చూపించకపోయినా మీ మార్పు మాత్రం అందరికీ కనిపిస్తుంది. అదే కొంతమందిలో అసూయను పెంచుతుంది. అందుకే ఈ కాలంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకంగా ఈ మరియు 6 అక్షరంతో జాగ్రత్త అవసరం. ఇది అందరూ చెడ్డవారని కాదు, కానీ ఈ అక్షరాల ప్రభావంతో కొంచెం మీ జీవితంలో గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. మాటల్లో తీపి, లోపల ఉద్దేశం వేరుగా ఉండే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలతో వీరితో ఎక్కువగా పంచుకోవద్దు. ఈ కాలంలో ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాటలను పక్కన పెట్టాలో మీకు మీ అంతరాత్మ చెబుతుంది. కానీ మీరు చాలాసార్లు ఆ అంతరాత్మ మాటను పట్టించుకోరు. ఇతర భావాలను ఎక్కువ ఆలోచించి మీ భావనను పక్కన పెడతారు. ఇకపై అలా చేయకండి. మీ మనసుకు అసౌకర్యంగా అనిపించిన చోట కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి ఈ 3 రోజులలో కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లున్న వ్యక్తులు బాగా కలిసి వస్తారు. ముఖ్యంగా SKRM అనే అక్షరాల వాళ్ళు మీకు బాగా సహకారం అందిస్తారు. మీ మాటల్లో స్వార్థం తక్కువగా ఉంటుంది. మీ విజయాన్ని నిజంగా కోరుకునే మనసులో వీలో ఉంటుంది. ఈ అక్షరాల ప్రభావం మీకు సలహాలు ఇవ్వడం కాదు, కానీ బలవంతంగా నిర్ణయాలు మోపరు. మీ ఆలోచనలు గౌరవం ఇస్తారు. మీరు మౌనంగా ఉన్న మీ భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే వారిని నిర్లక్ష్యం చేయకండి. వారు మీకు దేవుడు పంపించిన సహాయం కావచ్చు. ఈ కాలంలో ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలనే ప్రయత్నం చేయకండి. మీరు అలా చేయాలనుకుంటే చివరికి మీరు మాత్రమే అలసిపోతారు. మీ హద్దులు మీకు ఉండాలి. ఇక్కడ వరకే అని చెప్పడం నేర్చుకోవాలి. అది స్వార్థం కాదు, స్వీయ రక్షణ. నరదృష్టి ప్రభావం తగ్గించుకోవడానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు మీ మనసులో ఎవరు నాకు చెడు చేయలేదని ధైర్యం పెట్టుకోండి. అవసరమైతే నల్ల తాడు లేదా నల్ల పూస ధరించవచ్చు. కానీ అంతకంటే ముఖ్యమైనది మీ ఆలోచన శుద్ధి. ఎవరైనా సరే మీ విజయాన్ని తక్కువగా మాట్లాడినా, మీ ముందే ఎగతాళి చేసినా వెంటనే ప్రతిస్పందించొద్దు. మీ మౌనం చాలాసార్లు మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రతిస్పందన ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు పరిస్థితులే మీకు అవకాశాలు ఇస్తాయి. అప్పటి వరకు కూడా ఓర్పు చాలా అవసరం. ఈ కాలంలో మాటల ద్వారా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవసరం లేని చర్చలు, వాదనలు దూరంగా ఉంచండి. మీ వ్యక్తిగత జీవితాన్ని సోషల్గా బయట పెట్టడం తగ్గించండి. మీ సంతోషాలు కూడా అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ఎదగడం మీకు ఎక్కువ మేలు చేస్తుంది. ఈ రాశి వారికి ఈ 3 రోజులలో అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. మీ మనస్సు ఏ దశ చూపిస్తే అదే దిశలో నడవండి. ఇతరుల అభిప్రాయం కన్నా మీ అనుభవాలను నమ్మండి. మీరు ఇప్పటి వరకు చేసిన పొరపాట్లే మీకు నిజమైన గురువులు. కొంతమంది మళ్ళీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు మీకు బాధ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మృదువుగా మాట్లాడవచ్చు. కానీ మీ మనసులో ఒక దెబ్బతిన్న చోట మళ్ళీ అదే అవకాశం ఇవ్వడం అవసరమా లేదని ప్రశాంతంగా ఆలోచించాలి. క్షమించడం మంచిదే, కానీ మళ్ళీ అదే బాధను ఆహ్వానించడం కాదు. ఈ కాలంలో మీరు మీ శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి సమస్య మీద మీ శక్తిని ఖర్చు చేయకండి. కొన్ని విషయాలు మీకు చూడకుండా వదిలేయడం మంచిది. మీ శాంతిని కాపాడుకున్నప్పుడే మీ ఎదుగుదల కూడా కొనసాగుతుంది. మీరు ఎంత మౌనంగా ఉన్నా మీపై దేవుడి దృష్టి ఉంది. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండడం అంటే భయంతో జీవించడం కాదు, అవగాహనతో ముందుకు సాగాలి. అదే ఈ కాలంలో మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. ఈ రాశి వారి జీవితంలో ఈ కాలం ఒక తుది పరీక్ష లాంటిది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఆలస్యాలన్నీ ఒక కారణం కోసమే జరిగాయి. మీరు లోపల నుంచి బలంగా మారడానికి ఇప్పుడు ఆ బలం బయటకి కనిపించే సమయం దగ్గర పడింది. ఇకపై మీ జీవితంలో మార్పు నెమ్మదిగా కాదు, స్పష్టంగా కనిపించేలా ఉంటుంది. ఈ 3 రోజులలో మీకు ప్రత్యేకంగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 1, 2, 3 రోజులలో మీకు శుభ సంకేతాలు కనిపిస్తాయి. చిన్న విజయాలు మొదలవుతాయి. మీరు చేసిన ప్రయత్నాలకు గుర్తింపు వస్తుంది. ఎవరు ఒకరు మీ విలువను గుర్తించి మీకు అవకాశం ఇవ్వవచ్చు. ఇది చిన్నగా కనిపించిన భవిష్యత్తుకు పెద్ద ద్వారం అవుతుంది. కొన్ని రోజులు మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతాయి. ఆ రోజుల్లో పనులు ఆలస్యం కావచ్చు, మాటలు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆందోళన పడకండి.
అది మీ అదృష్టం తగ్గినట్టు కాదు, మీకు ఓర్పు నేర్పించడానికి వచ్చిన సమయం మాత్రమే. ఆ రోజుల్లో మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఈ రాశి వారికి ఈ కాలంలో కొన్ని రంగులు అదృష్టాన్ని ఇస్తాయి. ముఖ్యంగా లేత నీలం, తెలుపు, బూడిద రంగులు మీకు ప్రశాంతతనిస్తాయి. ఈ రంగుల బట్టలు ధరించినప్పుడు మీ మనసు స్థిరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులను ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. సంఖ్యల విషయానికి వస్తే 4 మరియు 8 సంఖ్యలు మీకు శక్తినిస్తాయి. ఇవి మీ కర్మ ఫలితాలను మేలుగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. నిర్ణయాలు, తేదీలు, కొత్త పనులు ఈ సంఖ్యతో సంబంధం ఉన్న రోజుల్లో చేస్తే మంచిది. కానీ అతి నమ్మకం కాకుండా ఆచరణలో జాగ్రత్తగా అవసరం. ఈ కాలంలోనే కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే తొందరపడకండి. పూర్తిగా సిద్ధమైన తర్వాతనే అడుగు వేయండి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గే అవసరం రాకుండా చూసుకోండి. మీ నిర్ణయాలు నెమ్మదిగానైనా బలంగా ఉంటాయి. అదే మీ ప్రత్యేకత. ఆర్థికంగా చూస్తే ఎప్పుడెప్పుడే ఓపిక పీల్చుకునే స్థితి వస్తుంది. ఒక్కసారిగా పెద్ద లాభాలు రాకపోయినా ఖర్చులు అదుపులోకి వస్తాయి. అప్పుల భారం కొంచెం తగ్గే సూచనలున్నాయి. మీరు డబ్బును గౌరవంగా చూసుకున్నప్పుడు డబ్బు కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. మనసు విషయంలో కొంచెం చాలా ముఖ్యమైనది. మీరు గతంలో విలువను తక్కువ అంచనా వేసుకున్నారు. ఇకపై అలా చేయకండి. మీరు సాధించిన ప్రతి చిన్న విషయాన్ని గౌరవించండి. మీ ప్రయాణం మీకు తెలియని విధానంగా చాలా మందికి ప్రేరణగా మారుతుంది. ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఒంటరిగా ఉన్నానని అనిపించినా మీరు ఒంటరి వారి కాదు. మీ వెనక ఒక శక్తి పనిచేస్తుంది. అది మీ కర్మ, మీ నమ్మకం, మీ సహనం. అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇకపై మీ జీవితంలో ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న తగ్గుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అనే స్పష్టత వస్తుంది. అది నిజమైన మార్పు. పరిస్థితులు మారే ముందు ఆలోచనలు మారాలి. మీ ఆలోచనలు మారుతున్నాయి. మీ మీద అన్యాయం చేసిన వాళ్ళు, మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు మీ విజయాన్ని చూసి మౌనంగా ఉంటారు. ప్రతీకారం అవసరం లేదు. మీ ఎదుగుదల మీకు సమాధానం. మీ ప్రశాంతంగా, స్థిరంగా ముందుకు వెళ్ళడమే వారి మాటలకు పూర్తి ముగింపు. ఈ కాలం మీకు ఒక సందేశం ఇస్తుంది. మీ చిన్నవారు కాదు, మీ కలలు పెద్దవి. వాటిని సాధించడానికి మీలో శక్తి ఉంది. కేవలం మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం నాడు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతోనే 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీరును పోయండి. మీ మనసులోని కోరికలు చెప్పుకొని 11 ప్రదక్షిణాలు చేయండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడకండి. పూర్తి ఏకాగ్రతతో, భక్తితో చేయండి. పరిహారం పూర్తి అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఈ నియమాలను పాటిస్తే ఫలితం 100% మీ సొంతం అవుతుంది. మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా